వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి, కేజ్రీవాల్కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ భారీ ఊరటిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ మద్యం స్కామ్లో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో కవిత మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేశారు. సత్యమేవ జయతే, ఇదే మాట కేజ్రీవాల్ కూడా అన్నారు. మేము ముందు నుండి కూడా తెలంగాణ ప్రజలకు చెప్తున్నట్టుగానే కేసులో అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. న్యాయ వ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాజకీయ కక్షల భాగంగా నాపై పెట్టిన కేసుల నుంచి కడిగిన ముత్యంలో వస్తానని నేను చెప్పిన విధంగానే ఈరోజు జరిగింది. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కారణాలతోనే నాపైన కేసు పెట్టారు. కేసును అడ్డం పెట్టుకుని నాపై రకరకాలుగా మాట్లాడిన వారు, నన్ను హింసించిన వారు ఇప్పుడు ఏం చెబుతారు? ఇది కవిత అడిగినటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్న కన్నీళ్లు పెట్టుకుని కేజ్రీవాల్ కూడా అడిగారు. దాదాపుగా ఇదే అర్థం వచ్చేటువంటి విధంగా. ఇక జైల్లో ఉన్నప్పుడు జాగృతి నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఢిల్లీ కోర్టులో హీరింగ్ సందర్భంగా సొంత డబ్బులు పెట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఎంతోమంది నాకు తెలుసు. వాళ్ళందరినీ జీవితంలో మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను, మాటిస్తున్నాను. నేను జైల్లో ఉన్న సమయంలో మా పిల్లలకు అండగా నిలబడ్డ ముఖ్యంగా మా అత్త మావయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, జాగృతి కుటుంబానికి, తెలంగాణ కుటుంబానికి ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు కూడా కవిత చెప్పడం జరిగింది. కేజ్రీవాల్ కూడా దాదాపు ఇంతే. రాజకీయ కుట్రల భాగంగా ఇదంతా బలి చేశారు. అధికారానికి మమ్మల్ని దూరం చేసి ఢిల్లీ ప్రజల నుంచి మమ్మల్ని దూరం చేయడానికి, ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడానికి ఇదంతా చేశారు. వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటని కన్నీళ్లు పెట్టుకున్నారు కేజ్రీవాల్. మా ప్రశ్నలకు సమాధానం చెప్తారా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళు మాటలు అన్నటువంటి వాళ్ళు, ఇన్నాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేసిన వాళ్ళు, ఈ విచారణకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయా? మా మానసిక పరిస్థితి ఏంటనేది మీరు అంచనా వేయగలుగుతారా? ఈరోజు మా ప్లేస్లో మీరు నించొని ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఆ రోజు మా పరిస్థితే మీకు కనుక వచ్చుంటే మీరేం చేసేవాళ్ళు, మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీకు ఏమైనా తెలుసా అని చెప్పి కేజ్రీవాల్, కవిత ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ ఒకే సింక్లో ప్రశ్నించడం జరిగింది. మరి వీళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? సత్యమేవ జైతే, చివరికి సత్యమే గెలిచింది అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కేజ్రీవాల్, ఆ కన్నీళ్లకి సమాధానం ఉందా? ఆ సమాధానం ఎవరు చెప్పాలి? సమాజమా, లేదంటే ఆరోపణదారుల? అన్యాయంగా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచి, తిహార్ జైల్లో ఉంచి, ఉగ్రవాదులని ఉంచేటువంటి జైల్లో, అందులో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? వారు కోల్పోయినటువంటి సమయానికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. మరి సమాధానాలు ఉన్నాయా నిజంగా దీనికి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.